అపోస్తుల కార్యము 27వ అధ్యాయము 2వ వచనములో ఆసియా దరి వెంబడినున్న పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రాముతియా పట్టణపు ఓడనెక్కి మేము బయలుదేరితిమి. పౌలు గారు చెప్తున్నారు ఈ మాటలు. మాసిదోనియుడును తెస్సలోనిక పట్టణస్థుడునైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. మొదటి వచనాన్ని కూడా మనం గమనిస్తే, మేము ఓడ ఎక్కి ఇటలీ వెళ్ళవలనని నిర్ణయమైనప్పుడు వారు పౌలును మరి కొందరు ఖైదీలను ఔగస్తు పట్టణములో శతాధిపతి అయిన యూలి అను వానికి అప్పగించిరి. సో ఇప్పుడు పౌలు గారు ఇటలీ ప్రయాణంలో ఉన్నారు. ఈ ప్రయాణంలో 2వ వచనంలో తన ప్రయాణంలో మరి ఎంతమంది ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేయడం లేదు, కానీ ప్రత్యేకించి ఒక వ్యక్తిని గూర్చి ఇక్కడ పౌలు గారు ఎత్తిపట్టి మాట్లాడుతూ ఉన్నాడండి. ఎవరతను? మాసిదోనియుడును తెస్సలోనిక పట్టణస్థుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను. ఈ పేరు అందరూ ఒకసారి చెప్తారా నాతో కలిసి? అరిస్తార్కు. ఇంకొకసారి చెప్పండి. ఇవి మనం పెద్దగా చదవం కాబట్టి కొంచెం నోరు తిరగడానికి కష్టంగా ఉంటుంది. నాకు కష్టంగా ఉంటుందేమో, మీకు తేలిగ్గానే ఉండొచ్చు, ఎందుకంటే కొద్ది గొప్ప మీరు చదువుకున్న వాళ్ళు కాబట్టి. నాకు చిన్నప్పుడు కొంచెం నాలుక అంత మందం అయితే ఉండేది. దేవుడు దాన్ని కాస్త ఆకురాయి మీద పెట్టి ఉద్దగా ఏదో కొన్ని పదాలు ఇప్పుడు నోరు తిరుగుతూ ఉన్నాయి. ఇంతకుముందు తిరిగేవి కాదు. పౌలు తన ప్రయాణంలో తనతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని అలా ఎత్తిపట్టి జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్నాడండి. తళుక్కుమని మెరిసిన ఒక నక్షత్రం వెంటనే మాయమైపోయినట్లుగా ఈ వ్యక్తి పేరు అలా మెరిసి మరలా మాయమైపోతుంది. ఇంకా ఆ తర్వాత మరలా కింద వచ్చిన వాళ్ళు మనకి కనబడదు. మరి అక్కడ ఏ సందర్భం కూడా లేదు. జస్ట్ ఇదిగో పలానా వ్యక్తి మాతో కూడా మాతో కూడా అంటే ఇప్పుడు పౌలు గారితో ఇంకా చాలామంది ఉన్నారు. ఎవరి పేర్లు అక్కడ ప్రస్తావించలేదు, కానీ అరిస్తార్కు పేరు మాత్రమే ప్రస్తావించేమంటున్నాడు? అతడు మాతో కూడా ఉండెను. అతడు ఏ ప్రాంతానికి చెందినవాడో కూడా కోట్ చేస్తూ ఉన్నాడు అక్కడ. ఏ ప్రాంతానికి చెందినవాడు? మాసిదోనియుడును తెస్సలోనిక పట్టణస్థుడునైన, ఆసియాలో ఉన్నటువంటి మాసిదోనియాకు సంబంధించిన తెస్సలోనిక పట్టణం, ఈ పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తే అరిస్తార్కు. ఇతడు పౌలుతో కూడా ఉన్నాడు. పౌలే సాక్ష్యం ఇస్తున్నాడు. అరిస్తార్కు మాతో కూడా ఉండెను. అప్పుడు పౌలు గారు ఒక ఖైదీగా వెళుతున్నాడు. మొదటి వచనంలో మనం చదువుకున్నాం కదా, వారు పౌలును మరి కొందరు ఖైదీలను అని మనం చూస్తాం. ఓ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తీసుకొని వెళుతూ ఉన్నారు. ఆ ప్రయాణంలో పౌలు గారితో కూడా అరిస్తార్కు ఉన్నాడంట. అతని గురించి అలా ఎత్తిపట్టి దైవజనుడు మాట్లాడుతూ ఉన్నాడండి. నేను బైబిల్కు సంబంధించిన డిక్షనరీలో ఈ అరిస్తార్కు అనేటువంటి పేరుకు అర్థము ఏమై ఉంటుందని నేను గమనించినప్పుడు, ఆ పేరుకు అర్థం ఏంటంటే శ్రేష్టమైన పరిపాలకుడు. ఎవరు చెప్పండి? శ్రేష్టమైన పరిపాలకుడు. అంటే అతని పేరు ఏం సూచిస్తుందంటే ఒక మంచి
శ్రేష్టమైనటువంటి పరిపాలకుడు అంటే నాయకత్వపు లక్షణాలు కలిగినటువంటి వాడు. లీడర్షిప్, నాయకత్వం, పరిపాలించేటువంటి విధానం కలిగినటువంటి అర్థాన్ని సూచిస్తున్నటువంటి పేరును కలిగినటువంటి వ్యక్తి అరిస్తార్కు. పరిపాలన విషయంలో పరిపాలకులు పట్టణాల్లో, రాష్ట్రాల్లో, దేశంలో పెద్దవారిని మనం చూస్తాం. మన పరిధిలో మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఓ కుటుంబాన్ని నడిపిస్తున్న తండ్రి కూడా ఒక పరిపాలకుడే. ఒప్పుకుంటారు ఈ మాట? స్తోత్రం చెప్పండి. భార్య బిడ్డలను, కుటుంబాన్ని నడిపిస్తూ, పోషిస్తూ, పాలిస్తూ ఉన్నటువంటి తండ్రి స్థానములో ఉన్నటువంటి లేదా భర్త స్థానములో ఉన్నటువంటి ఇంటి యజమానుడు కూడా ఒక పరిపాలకుడే. ఇప్పుడు ఈ విషయంలో నేను ఒక మాట అడగదలిచానండి. ఇంటిని పరిపాలించే విషయంలో నీవు శ్రేష్టమైన పరిపాలకుడువా, లేకపోతే పనికిరాని లేదా నిష్ప్రయోజనకరమైనటువంటి పరిపాలకుడుగా నీ ఇంటిలో నీవు ఉన్నావా? ఒక తండ్రి స్థానంలో, ఒక భర్త స్థానంలో, ఇంటిలో ప్రథమ స్థానంలో దేవుడు నిన్ను ఏర్పాటు చేశాడు. అక్కడ దేవుడు నిన్ను నిలబెట్టాడు కాబట్టి నీ భార్యను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని నీవు ఎలా పరిపాలిస్తున్నావు? వారి యోగక్షేమాల విషయంలో, వారి పోషణ విషయంలో, వారి సంరక్షణ విషయంలో, వారి అక్కరల అవసరతలు తీర్చే విషయంలో, వారి భవిష్యత్తును గూర్చిన ప్రణాళికలను రూపొందించేటువంటి విషయంలో ఒక తండ్రిగా, ఒక భర్తగా, ఒక యజమానుడుగా నీ కుటుంబం విషయంలో నీవెలా ఉన్నావు? అరిస్తార్కును మనం గమనిస్తే అతడు శ్రేష్టమైన పరిపాలకుడు. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. చెప్పండి, ఎవరతను? శ్రేష్టమైనటువంటి పరిపాలకుడు. కుటుంబాన్ని చక్కగా పాలిస్తున్నాడు, పరిపాలిస్తున్నాడు. భార్య తన భర్తను గూర్చి అతిశయంగా చెప్పగలుగుతూ ఉంది. బిడ్డలు తన తండ్రిని గూర్చి అతిశయంగా చెప్పగలుగుతున్నారు. కుటుంబంలో ఉన్నవారు తన గురించి ఒక అతిశయంగా చెప్పగలుగుతున్నారు. కుటుంబాన్ని చాలా మంచిగా నడిపిస్తున్నాడయ్యా, మంచిగా పోషిస్తున్నాడయ్యా, మంచిగా పాలిస్తున్నాడయ్యా. భవిష్యత్తును గూర్చి చాలా ఉన్నతమైన ప్రణాళికలను కలిగినటువంటి వాడుగా మా ఎడల ఆలోచిస్తున్నాడయ్యా అని కుటుంబం అతని గురించి చెప్పగలుగుతుంది. ఆ రీతిగా మనం కూడా ఉండాలి. రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. బిగ్గరగా చెప్దామా? అంత మాత్రమే కాదండి, జాగ్రత్తగా దేవుని వాక్యములు మనం గమనిస్తే పౌలు గారు మాతో కూడా ఉండెను అని ఎందుకు చెప్పగలిగాడంటే, పౌలు గారు తన సువార్త మిషనరీ 3వ ప్రయాణంలో, తన ప్రయాణంలో ప్రారంభించిన ఆ మొదటి దినాలు మొదలుకొని చివరి వరకు తన 3వ మిషనరీ ప్రయాణం అంతటిలో కూడా పౌలు గారితో నిలిచి పౌలు గారితో ప్రయాణం చేసిన వ్యక్తే అరిస్తార్కు. ఈ ప్రయాణంలో ఎన్నో ఉడుతుడుకులు వచ్చినాయి, ఎన్నో ఇబ్బందులు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, శ్రమలు వచ్చినాయి, అవమానాలు వచ్చినాయి, నిందలు వచ్చినాయి. వీటన్నిటి మధ్యన కూడా దేవుని విడిచిపెట్టిన వాడు కాదు, దేవుని సేవకుని విడిచిపెట్టిన వాడు కాదు. దేవుని విడిచిపెట్టిన వాడు కాదు, దేవుని సేవకుని విడిచిపెట్టిన వాడు కాదు. ఇప్పుడు మన వైపు మనం ఆలోచన చేస్తే చిన్న చిన్న ఇబ్బందులు, ఇరుకులు, కష్టాలు వస్తే మందిరానికి మానేసే భక్తులు లేరా? దేవుని సన్నిధికి దూరమయ్యేవారు లేరా? ప్రార్థన చేసుకోవడం పక్కన పెట్టేవారు లేరా? దేవుని వాక్యాన్ని గుర్చిన ఆసక్తి తగ్గిపోయేటువంటి పరిస్థితులు లేవా? ఏంటి నాయనా అని మనం అడిగితే, ఏమా అని మనం అడిగితే, ఎక్కడ పాస్టర్ గారు,
బాధలన్నీ మా ఇంట్లోనే ఉన్నాయి, సమస్యలన్నీ మా దగ్గరే ఉన్నాయి, ఏడుపంతా మా ఇంట్లోనే ఉంది అన్నట్టుగా మాట్లాడేవారు బోలెడు మంది ఉన్నారు. పౌలు గారి ప్రయాణం సజావుగా సాగిన ప్రయాణం కాదండి. పౌలు గారి యొక్క సువార్త మిషనరీ ప్రతి ప్రయాణం కూడా ఎన్నో ఉడుదొడుకులండి. వాటిని గూర్చి మనం ఎక్కడ చూడగలుగుతామంటే, మనం వాటిని గూర్చి కొరింథీ పత్రికలో మనం చూడగలుగుతాం. మీరు 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం మీరు చూడండి, 23వ వచనం దగ్గర నుండి. మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు, 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాత్రి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడ పగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణముల్లోనూ, నదుల వలనైన ఆపదల్లోనూ, దొంగల వలనైన ఆపదల్లోనూ, స్వజనుల వలనైన ఆపదల్లోనూ, అన్యజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములు ఆపదల్లోనూ, అరణ్యములు ఆపదల్లోనూ, సముద్రములు ఆపదలను, కాబట్టి సహోదరుల వలన ఒక్క చోట కాదండి ఆపద, ఎటు చూసినా ఆపదే. ఇన్ని ఆపదల గుండా పౌలు గారు ప్రయాణం చేస్తూ సువార్త పరిచర్య జరిగిస్తూ ఉండగా, తన 3వ మిషనరీ ప్రయాణంలో ఇన్ని ఆపదల మధ్యన కూడా అరిస్తారుకు పౌలు గారితో కూడా ఉండి దేవుని పనిలో అతడు సహకరించాడు. 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దామా? మిమ్మల్ని గూర్చేమో కానీ నేనైతే బాబు అని దండం పెట్టి సర్దుకునేవాడినేమో. 1, 2 కాదు కదా, ఎన్ని ఆపదలు మనం చదివాం కదా. ఇన్ని ఆపదల మధ్యన, ఇన్ని శ్రమల మధ్యన, ఇన్ని కష్టాల మధ్యన, ఆకలి దప్పుల మధ్యన పౌలు గారితో కూడా దేవుని పనిలో ముందుకు సాగి వెళ్ళినటువంటి వ్యక్తే అరిస్తారు. దేవునికి 2 చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. శ్రేష్టమైన పాలకుడుగా ఉన్నాడు. దేవుని పనిలో, సువార్త పరిచర్యలో, సువార్త ప్రయాణంలో పౌలు గారితో కూడా నిలిచినవాడు, నడిచినవాడు, ప్రయాణము చేసినవాడు, పౌలు గారిని వెంబడించిన వాడే అరిస్తారు. ఇతడు ఏ ప్రాంతానికి సంబంధించిన వాడో ఇందాక మనం అక్కడ చదివాం కదా. ఏ ప్రాంతానికి సంబంధించిన వాడు చెప్పండి? మాసిదోనియా ప్రాంతంలో తెస్సలోనికా పట్టణానికి సంబంధించినటువంటి వ్యక్తి, తెస్సలోనికా పట్టణానికి చెందినటువంటి వ్యక్తి అండి ఈ వ్యక్తి పౌలు గారితో కూడా ఉన్నాడంట. ఎవరితో ఉన్నాడు చెప్పండి? పౌలు గారితో కూడా. బైబిల్లో కలిసి వచ్చినప్పుడు మనల్ని వెంబడించేవారు, మనతో నడిచేవారు బోలెడు మంది ఉంటారు. కష్టాలలో మనతో వచ్చేవారు ఎవరైనా ఉంటారా? చెప్పాలా? ఇప్పుడు అబ్షాలోమును బట్టి దావీదు రాజ్యాన్ని విడిచిపెట్టి కాళ్లకు పాదరక్షలు కూడా లేకుండా అరణ్యాలకు వెళ్ళిపోయాడు. అప్పుడు దావీదును వెంబడించేటువంటి వారిలో ఎవరు కనపడతారంటే ఇత్తై అనేటువంటి ఒక వ్యక్తి కనపడతాడు. దావీదు అంటాడు, నిన్న కాక మొన్నే వచ్చావు, నీవు ఎక్కడికి వెళుతున్నామో మాకే తెలీదు, అరణ్యాల్లోనికి వెళుతున్నాం, అక్కడ సరైన వసతి ఉంటుందా, భోజనం ఉంటుందా, బట్టలు ఉంటాయా, నిద్ర ఉంటుందా, మాకే తెలీదు, ప్రాణం చేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమంటే పారిపోతున్నావు, నిన్నగాక మొన్న వచ్చావు, నీవు మాతో ఎందుకు లేనైనా నువ్వు తిరిగి వెళ్ళు అంటే ఇత్త ఏమంటాడో తెలుసా? నేను నిన్ను విడిచిపెట్టను అంటాడు.
ఇబ్బంది అయినా పర్వాలా, కష్టమైన పర్వాలా, అరణ్యమైన పర్వాలా, ఆకలి దప్పులైనా పర్వాలా, కష్టాలైనా పర్వాలా, నా యజమానుడువు నీవే, నిన్ను నేను వెంబడిస్తా, నేను నిన్ను విడిచిపెట్టనయ్యా అని దావీదుతో కూడా అరణ్యంలోనికి ప్రయాణం చేసిన వ్యక్తే ఇత్తయి. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్పండి. సమస్తాన్ని కోల్పోయి రిక్తురాలుగా మారిపోయింది. ఎవరు? నయోమి, మోయాబు దేశంలో. భర్తను కోల్పోయిందా? 2 కుమారులను కూడా కోల్పోయింది. తర్వాత యూదా బెత్లెహేముకు వచ్చినప్పుడు అక్కడ అందరూ నయోమి నయోమి అంటే, నయోమి అన్న మాటకు మధురం, అలా పిలుస్తూ ఉంటుంటే ఆమె ఏమంటుందంటే, అలా పిలవమాకండి, నేను మధురం కాదు, నా బ్రతుకంతా చేదైపోయింది, నన్ను మారా అని పిలవండి అంటది. ఇప్పుడు మోయాబు దేశానికి వెళ్ళి ఆమె ఏమైపోయింది? మారా, చేదైపోయింది, భర్తను కోల్పోయింది, కుమారులను కోల్పోయింది. ఇప్పుడు కోడళ్లను పిలిచి చెప్తుంది, అమ్మా మీరు తిరిగి మరలా మీ పుట్టింటికి వెళ్ళండి, నా బ్రతుకు శాపంగా మారిపోయింది, హాస్యాస్పదంగా మారిపోయింది, శ్రమలకు నిలయమైపోయింది నా బ్రతుకు, నా జీవితం మోడు బారిపోయిందమ్మా, భర్తను కోల్పోయాను, బిడ్డలను కోల్పోయాను, నా జీవితం చేదైపోయింది, నాతో కూడా ఉండి మీ జీవితాలు ఇలా ఎందుకు శాపంగా మలుచుకోవటం, మీరు మీ పుట్టింటికి వెళ్ళిపోయి మీరు మరలా వివాహాలు చేసుకొని మరలా మీరు కుటుంబంగా సంతోషించండి అమ్మా అని కోడళ్ళు ఇద్దరికీ చెప్పింది, ఓర్పాకి రూతుకి. ఓర్ప దగ్గరకు వచ్చి చాలా ప్రేమను వ్యక్తం చేసి ముద్దు పెట్టుకుంది. ముద్దు దేనికి సాదృశ్యం? దేనికి సాదృశ్యం చెప్పండి? ప్రేమకు సాదృశ్యం. ఇప్పుడు ఓర్ప వచ్చి ముద్దు పెట్టుకోగానే అత్తమ్మ అనుకోవాలి, నిజంగా మా కోళ్ళకి ఎంత ప్రేమో నేనంటే, ఎంత ప్రేమ చూడు నన్ను ముద్దు పెట్టుకుంటుంది అని. ముద్దు పెట్టుకుని ఏమంది? అత్తమ్మ బాయ్ అంది. అత్తమ్మ బాయ్ అంది. ఎక్కడికి వెళ్ళిపోయింది చెప్పండి? ఇప్పుడు వివాహమైన కొత్తలో, అంటే నయోమికి 2 కుమారులు ఉన్నప్పుడు తన ఇంట్లో చక్కగా అంతా కూడా సమృద్ధి, దీవెన, సంతోషం, ఫంక్షన్లు, సంబరాలు ఇవన్నీ జరిగినప్పుడు అతతో కలిసి ఆ సంబరాల్లో సంతోషించింది. ఇప్పుడు నయోమి జీవితం చేదైపోతే, కష్టాల పాలైపోతే ఏదో మాట వరుసకి అంది, దాన్ని ఆధారం చేసుకొని బాయ్ చెప్పి వెళ్ళిపోయింది. కానీ రూతు ఏం చేసింది చెప్పండి? తన అత్తను హత్తుకుంది. అమ్మా కాదులే వెళ్ళమ్మా అంటే, ఇదిగో నా వెంబడి రావద్దని నీవు అనద్దు, నన్ను విడిచిపెట్టమని నాతో చెప్పొద్దు, నీ వెళ్ళే చోటుకి నేను వస్తా. ఆకలి దప్పులైనా పర్వాలా, కష్టాలైనా పర్వాలా, ఉపద్రవాలైనా పర్వాలా, నిందలైనా పర్వాలా, శ్రమలైనా పర్వాలా, నీ దేవుడే, నీ జనమే, నీవు నివసించిన చోటే నేను నివసిస్తాను. నీవు ఎక్కడ చనిపోయి సమాధి చేయబడి పాతి పెట్టబడతావో అక్కడే నేను చనిపోయిన తర్వాత అక్కడే సమాధి చేయబడి పాతి పెట్టబడతాను. మరణం తప్ప నన్ను ఏది కూడా వేరు చేయడానికి వీల్లేదు. అలా చేస్తే దేవుడు నాకు ఎంత కీడైనా, అబ్బా కష్టాల్లో వెంబడించడం కదండి కావాల్సింది, కష్టాల్లో ఉన్నప్పుడు కదా మనతో రావాల్సింది. దేవుని పనిలో, పరిచర్యలో, ఇందాక మనం చదివాం కదా కొరింథీ పత్రికలో, ఇన్ని ఆపదల మధ్యన దైవజనుడైన పౌలు గారు ప్రాణార్పణంగా పోయబడుతూ సువార్త మిషనరీ ప్రయాణంలో సాగి వెళుతుండగా ఆసియా ప్రదేశమంతా, ఆసియా ఖండమంతా, అక్కడున్న పట్టణాలు, ఆ పట్టణాలన్నిటిని కూడా సువార్తతో నింపేసి ప్రజలను దేవుని వైపు త్రిప్పుతున్న ఆ క్రమంలో అతడు ఎదుర్కొంటున్న అపాయాలు, అతడు ఎదుర్కొంటున్న శ్రమలు, అతడు ఎదుర్కొంటున్న కష్టాలు, వాటి మధ్యన పౌలు గారిని విడిచిపెట్టకుండా పౌలు గారితో కూడా ఎవరున్నారు చెప్పండి? అరిస్తారుకున్నాడు. హల్లెలూయా. పౌలు గారు స్థానాన్ని అక్కడ కొంచెం పక్కకు మనం పెట్టి అక్కడికి మన దేవుని స్థానాన్ని తీసుకొద్దాం. నేనేం చెప్పదలిచానంటే, అరిస్తారుకు ఒక మంచి శ్రేష్టమైన పాలకుడే కాదు, దేవుణ్ణి వెంబడించే విషయంలో, దేవుణ్ణి కలిగి ఉండే విషయంలో,
దేవునితో సహవాసం చేసే విషయంలో తన జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అపాయాలు వచ్చినా వాటి మధ్యన కూడా దేవుని విడిచిపెట్టకుండా దేవుణ్ణి వెంబడించిన వాడే అరిస్తారుకో. హల్లెలూయా. మరి ఈ రోజున మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఈ రోజున మన సాక్ష్యం ఎలా ఉంది? మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మన భక్తి ఎలా ఉంది? అన్ని అనుకూలంగా ఉంటే ఓకే. కాస్త పరిస్థితులు తారుమారై ప్రతికూలంగా మారితే చేంజ్ అయిపోతున్నామా? మనం కూడా నా వల్ల కాదని కాడు వదిలేస్తున్నామా? భక్తి వదిలేస్తున్నామా? ప్రార్థన వదిలేస్తున్నామా? యథార్థతను వదిలేస్తున్నామా? సాక్ష్యాన్ని వదిలేస్తున్నామా? అరిస్తార్కు జీవిత అనుభవంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను రేపునుగాక, మన హృదయాలను మండించునుగాక. దేవుని కొరకు నిలబడే విషయంలో, దేవుని వెంబడించే విషయంలో ఎక్కడ కూడా మనం వెనుతీయక ఒక సమర్పణ ప్రతిష్టతో దేవుని వెంబడించే ఆ అనుభవం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. పౌలు గారు అదే అంటాడండి, క్రీస్తు ప్రేమలో నుండి నన్ను ఎడబాపునది ఏది? కరువా, ఖడ్గమా, వస్త్రహీనత, ఉపద్రవమా, మరణమా? చావనైన చస్తాను కానీ క్రీస్తులో నుండి నేను కాస్త ఎడంగా అలాగ పక్కకి జరగలేను. ఎందుకంటే ఆయన ప్రేమలో నేను అంత వేరు లోతుగా పాతుకుపోయాను. ఆయన నుండి నన్ను ఏది వేరు చేయలేదు. ఆదివారం ఆరాధనకు ప్రతిరోజు మనం సంపాదించుకునే సంపాదన కంటే కాస్త ఎక్కువ వస్తే ఆ సంపాదన మనల్ని ఆకర్షించి దేవుని సన్నిధికి మనం దూరం చేస్తుంది అంటే క్రీస్తులో మనము వేరు పారిన వారమా లేదా అంచంచున ఉన్నవారమా? ఒకసారి మనమే ఆలోచన చేయాలి. చావు కూడా క్రీస్తు ప్రేమలో నుండి నన్ను ఎడపాప నేరదు అంటున్నాడు పౌలు. అటువంటి గొప్ప దైవజనుడు, అటువంటి సమర్పణ కలిగిన, వైరాగ్యము కలిగిన దైవజనుడు దేవుని పనిలో సాగి వెళుతుండగా ఆ దైవజనుని వెంబడించిన వాడే అరిస్తార్కు. హల్లెలూయా. ఇక్కడ ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నానండి. దాదాపుగా ఒక ట్రిప్ ప్రయాణం 3 సంవత్సరాలు పైబడేనండి పౌలు గారు చేసిన ఆ మిషనరీ ప్రయాణం. మరి ఎన్నో అపాయాలు, ఉపద్రవాలు, శ్రమలు, రాళ్ల దెబ్బలు, నిందలు, అవమానాలు, వీటన్నిటి మధ్యన తాళుకొని దేవుని సేవకుని వెంబడిస్తూ వెళుతున్నాడు దేవుని పనిలో. ఎక్కడైనా ఈ అరిస్తార్కు ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఎక్కడైనా కోరుకున్నాడా అని మనం ఆలోచన చేస్తే ఎక్కడ కూడా అతను ఒక ప్రత్యేకమైన గుర్తింపును కోరుకోలేదండి. కనపడదు మనకి. ఒక 5 చోట్ల మాత్రమే జస్ట్ పౌలు గారు అట్లా టచ్ చేసి వదిలేసాడు. ఆయన పేరు అట్లా టచ్ చేసి వదిలేసాడు. అంటే గుర్తింపు కొరకు దేవుని నమ్ముకోలా, గుర్తింపు కొరకు దేవుని సేవకుని వెంబడించలా, గుర్తింపు కొరకై సువార్త పనిలో సాగి వెళ్ళలా. గుర్తింపు కొరకు కాదండి. నా కొరకు నా దేవుడు ప్రాణం పెట్టాడు, తన రక్తమంతా కూడా ధారపోసాడు. నా దేవుడు నా కొరకు ఇంత చేస్తే తిరిగి నా దేవుని కొరకు నేనేమి చేయాలి అన్న దృక్పథం, అన్న ఆలోచన, దానిని బట్టి అతడు దేవుని ఆ పనిలో ముందుకు వెళ్ళాడు. కానీ గుర్తింపు కొరకు మాత్రం అతడు వెళ్ళాల. హల్లెలూయా. అయితే ఇక్కడ మరుగు చేయబడినటువంటి వారి యొక్క ప్రతిఫలం పరలోకములో చాలా ఉన్నతంగా ఉంటుంది. హల్లెలూయా. దగ్గరగా చెప్దామా? హల్లెలూయా. నమ్ముతారా మాట? ఇక్కడ మరుగు చేయబడితే పరలోకములో వారి గుర్తింపు చాలా బాహాటంగా ఉంటుంది.
వేవేల పరిశుద్ధుల పరివారము ఎదుట, కోటాను కోట్ల దేవదూతలు, శరాబులు, కెరుబులు ఎదుట, వధువు సంఘము ఎదుట ప్రభువు వారిని ఎత్తిపట్టి వారిని గురించి గొప్పగా ఆయన మాట్లాడతాడు. హల్లెలూయా. ఘనత అక్కడ, స్తోత్రం చెప్పండి. గుర్తింపు అక్కడ. ఎక్కడ చెప్పండి? అరిస్తార్కు జీవితంలో నుండి మనం నేర్చుకునే ఒక గొప్ప ఆత్మీయ పాఠాల్లో ఒక పాఠం ఏంటంటే, దేవుని పరిచర్యలో మనం ఏ పని చేసినా ఆ పని వెనక ఒక గుర్తింపును మన మనసులో కానీ, ఆలోచనలో కానీ, అంతరంగంలో కానీ ఎక్కడ మనం కోరుకోకూడదు. దేవుని సేవకులంగా మాతో కూడా కలుపుకొని, దేవుడు ఆయన ఒక్కొక్క మారు ఆయన మనల్ని ఘనపరుస్తాడు. సమాజంలో మన పేరుని ఎత్తిపట్టి గొప్ప చేస్తాడు. దేవుడు ఎత్తిపట్టినప్పుడు మనం బయటకు వద్దాం. ఒకవేళ దేవుడు మరుగు చేస్తే మరుగై ఉందా? హల్లెలూయా. మనం గుర్తింపును కోరుకోవద్దు. మందిరం అంతా నేను తుడిచానండి, ఒక్క మాట కూడా నా గురించి పాస్టర్ గారు చెప్పలేదు. నో నో నో. ఎవరు చూస్తున్నారు? హల్లెలూయా. మందిర నిర్మాణంలో నేను ఇంత కష్టపడ్డానండి, నా గురించి ఒక్క మాట కూడా చెప్పలేదు. నో. ఎవరు చూస్తున్నారు? దేవుని పని కొరకు, పరిచర్య కొరకై నా చేతుల కష్టార్జితముల నుండి దాతృత్వ హృదయాన్ని కలిగిన వాడనై ఇంత కానుకిచ్చానండి. ఒక్క మాట కూడా నో నో. ఎవరు చూస్తున్నారు? నిశ్చయముగా దానిని ఆయన మర్చిపోవడానికి అన్యాయస్తుడు, ఆయన ప్రతిఫలమునిచ్చే దేవుడు. ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, కొన్ని చోట్లండి, ఇక్కడ కాదు కానీ కొన్ని చోట్ల ఒక ఫ్యాన్ ఇస్తే ఆ ఫ్యాన్ మీద 3 రెక్కలు ఉంటే ఆ ఇంట్లో ఉన్న 3 పేర్లు ఆ రెక్కల మీద కనపడతాయి. స్తోత్రం చెప్పండి. ఫ్యాన్ ఎంత ఖరీదవుద్ది చెప్పాలి? ఫ్యాన్ ఎంత ఖరీదవుద్ది? 3,000 రూపాయలు. ఎంత చెప్పండి? 3,000. 3,000 రూపాయలకి 1,000 రూపాయలకి ఒకరు చొప్పున 3 రెక్కల మీద 3 పేర్లు వేసేసారు. ఇంకా కొందరు చచ్చినోళ్ళ పేర్లు కూడా వేస్తారు. ఏమని? జ్ఞాపకార్థం. ఏ అర్థం? జ్ఞాపకార్థం. అంటే ఇక వాళ్ళ ప్రతిఫలం ఎక్కడ పొందుతున్నారు? వాళ్ళు ఇక్కడే పొందుతున్నారు. ఇక మన ప్రతిఫలం ఇక్కడ కాదు, పరలోకంలో. మన గుర్తింపు భూమి మీద కాదు, పరలోకంలో. మన ఘనత మనుషుల ఎదుట కాదు, దేవుని ఎదుట. దేవుని ఎదుట మనం మెప్పు పొందాలి. భళా భళా అని మన గురించి అక్కడ ఆయన పలకాలి. ఎవరు పలకాలి చెప్పండి? యేసయ్య పలకాలి. యేసయ్య పలకాలి. మరుగయున్న ఆనిముత్యాలలో పౌలు గారితో కూడా ఉండి దేవుని పని చేసినటువంటి దేవుని దాసులలో మరుగైన వారిలో ఒనేసిఫోరు ఒకతను ఉన్నాడు, ఒనేసిము ఉన్నాడు, అకుల ప్రిస్కిల్లాలు ఉన్నారు, అరిస్తార్కు కూడా ఉన్నాడు. పౌలు గారే సాక్ష్యం ఇస్తున్నాడు, ఇదిగో మాతో కూడా ఉన్నాడు. మాసిదోనియా తెస్సలోనిక పట్టణస్థుడు అరిస్తార్కు మాతో కూడా ఉన్నాడు, సువార్త పనిలో ఉన్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. పరిచర్యలో ఉన్నాడు, ప్రార్థన చేసేటప్పుడు ఉన్నాడు, ఉపవాసాల్లో ఉన్నాడు, జాగరాల్లో ఉన్నాడు. అరిస్తార్కు మాతో కూడా ఉన్నాడు. మేము నిందించబడుతున్నప్పుడు, రాళ్లతో కొట్టబడుతున్నప్పుడు, మాకు గాయాలు అవుతున్నప్పుడు మాతో కూడా ఉన్నాడు. మమ్మల్ని విడిచిపెట్టిపోలా, మాతో కూడా ఉన్నాడు. ఈరోజు నేనంటాను, సమృద్ధిలో కాదండి, లేమిలో మన సాక్ష్యం ఎలా ఉంది ప్రభువును వెంబడించే విషయం. కలిసి వచ్చే కాలంలో కాదు, కలిసి రాని కాలంలో మన భక్తి ఎలా ఉంది? ప్రభు కొరకు ఎలా నిలబడుతున్నాం, ఎలా పనిచేస్తున్నాం? ఆ భారం మనలో ఉందా? ఆ భారం మనలో ఉందా? గుర్తింపును కోరుకున్నటువంటి వాడు కాదండి. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం.
మీరు గమనించండి, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 29వ వచనాన్ని మీరు గమనిస్తే ఇక్కడ మనం కొన్ని విషయాలు మనం గమనించగలం. పట్టణము బహు గలిబిలిగా ఉండెను. పౌలు గారితో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయుయును అరిస్తారుకును పట్టుకొని దుమ్మీగా నాటకశాలలో చొరబడిరి. ఎఫెసీ పట్టణంలో జరిగినటువంటి ఒక సందర్భం అండి. ఈ వచనంలో మనం ఏం చదువుతున్నామంటే, పట్టణము బహు గలిబిలిగా ఉండెను. పట్టణం ఎలా ఉందంట? ఇంకొకసారి చెప్పండి. ఈ గలిబిలి ఎందుకు వచ్చింది పట్టణంలో? ఈ ఆసియా అంతా కూడా సంచరించి పౌలు గారు సువార్త చెప్తున్నాడు. పౌలు గారితో కూడా అరిస్తారుకున్నాడు. అక్కడ మనం చూస్తే గాయు ఉన్నాడు. ఎవరున్నారు చెప్పండి? గాయు ఉన్నాడు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఈ ఆసియా అంతా కూడా సువార్త ప్రకటిస్తున్నప్పుడు ప్రజలు దేవుని వైపు తిరుగుతున్నారు. ఇప్పుడు అక్కడ జరిగింది ఏంటంటే, ఆసియాలో ఆ ప్రాంతంలో అర్తమీ దేవి అనేటువంటి ఒక దేవత ఉండేది. ఆ దేవత బాగా ప్రసిద్ధి చెంది బాగా ప్రబలం నొందినటువంటి దేవత. ఇప్పుడు పౌలు గారి యొక్క సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ ప్రభు వైపు తిరుగుతున్నారు, నిజదేవుని అంగీకరిస్తున్నారు, రక్షణ పొందుతున్నారు. ఇప్పుడు అక్కడ ఆ ప్రభావం తగ్గిపోతూ ఉంది. ఆరాధనలు తగ్గిపోతున్నాయి, జాతరలు తగ్గిపోతున్నాయి, తిరణాలు తగ్గిపోతున్నాయి, ఇవన్నీ తగ్గిపోతున్నప్పుడు ఏం జరిగిందంటే, మీరు 24వ వచనం, ఏలయనగా దెమేత్రియను ఒక కంసాలి దేవికి వెండి గుళ్ళను చేయించుట వలన ఆ పని వారికి మిగుల లాభము కలగ చేయుచుండెను. అతడు వారిని అట్టి పని చేయు ఇతరులను గుంపు కూర్చి, అయ్యలారా, ఈ పని వలన మనకు జీవనము బహుబాగుగా జరుగుచున్నదని మీకు తెలియను. అయితే చేతులతో చేయబడినవి దేవతలు కావని ఈ పౌలు చెప్పి ఎఫెసీలో మాత్రమే కాదు, దాదాపు ఆసియందంతటా బహుజనమును ఒప్పించి త్రిప్పి ఉన్న సంగతి మీరు చూచి విని ఉన్నారు. మరియు ఈ మన వృత్తి యందు లక్ష్యము తప్పిపోవుటయే కాక, మహాదేవి అయిన అర్తమీ దేవి యొక్క గుడి కూడా తృణీకరించబడి ఆసియా అంతటా భూలోకమందును పూజించబడుచున్న ఈమె యొక్క గొప్పతనము తొలగిపోవచ్చునని భయము తోచుచున్నదని వారితో చెప్పింది. ఇలా వారిని కొంచెం రెచ్చగొట్టగా వారు విని రౌద్రముతో నిండిన వారై ఎఫెసీల అర్తమాదేవి మహాదేవి అని కేకలు వేసిరి. ఇలా ఇంచుమించుగా ఆ కింద వచనాల్లో మనం చూస్తే 2 గంటల సేపు అంటండి, 2 గంటల సేపు వారు పెద్దగా కేకలు వేశారంట. అర్తమాదేవి మహాదేవి అని ఆ ఎఫెసీ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కేకలు వేస్తూ ఉన్నారు. అతను చెప్పింది ఏంటి? ఈ దెమేత్రియా పౌలు అనేటువంటి వ్యక్తి ఆసియా అంతటా సువార్త ప్రకటిస్తున్నాడు. ప్రజలందరూ ఆ దేవుని వైపు తిరిగి వెళ్ళిపోతున్నారు. అర్తమాదేవి యొక్క ప్రభావం తగ్గిపోతూ ఉంది. మన జీవనం కూడా మనం కోల్పోతున్నాము. కాబట్టి మనం దీన్ని ఆపాలి అనేటువంటి ఒక విధానంలో ప్రజలను రెచ్చగొట్టినప్పుడు వాళ్ళందరూ పెద్దగా కేకలు వేసి, జరిగింది ఏంటంటే దుమ్మీగా ఎవరి మీదకి వచ్చేసారు చెప్పండి? గాయు మీదకి, అరిస్తార్కు మీదకి వచ్చేసారు. దుమ్మిగా కొన్ని వందల కాదండి, 1000 మంది ప్రజలు వచ్చేసి వారి మీద పడ్డారంట. వారిని పట్టుకొని ఈడ్చుకొని
నాటకశాలలోనికి వారిని తీసుకొని వెళ్ళారంట. ఇటువంటి పరిస్థితుల మధ్యన కూడా ఈ అరిస్తారుకు వెనుతీసిన వాడు కాదండి, వెనుతీసిన వాడు కాదు. నేటి కాలంలో కూడా దేవుని పనిలో పరిచర్యలో ప్రాణార్పణంగా పోయబడుతున్న దైవజనులు ఉన్నారు. నిందించబడుతున్నవారు, దూషించబడుతున్నారు, దెబ్బలతో కొట్టబడుతున్నటువంటి దైవజనులు ఈనాటి కాలంలో కూడా దేవుని సేవకులు ఇన్ని బాధలు శ్రమలు ఎదుర్కొంటూ కూడా దేవుని పనిలో వారు వెనక్కి తిరగటం. ఎందుకు వారు ఇప్పుడు ఒక వ్యక్తి దగ్గర కానీ, లేదా ఒక కుటుంబం దగ్గర కానీ, లేదా ఒక ప్రాంతంలో కానీ ఏదో ఒక విషయంలో మనకు ఒక అవమానం కలిగిందనుకోండి, మరలా మనం అక్కడ నిలబడగలమా? మళ్ళీ అక్కడికి వెళ్ళగలమా? వాళ్ళతో మాట్లాడగలమా మనం? మరి ఇంత నింద, ఇంత అవమానం, ఇన్ని దెబ్బలు, రాళ్ల దెబ్బలు, ప్రాణాపాయ పరిస్థితులు వచ్చినా దేవుని సేవకులు ఎందుకు మరలా వారు సువార్తను ప్రకటించడానికి వెనుతిరగకుండా ముందుకు వెళుతున్నారు? వారి ప్రాణాలను కూడా లెక్క చేయక, ప్రాణాలు పోయినా పర్వాలేదు అని ఎందుకు వారు సువార్తను ప్రకటిస్తున్నారు? వారి స్వలాభం కోసమా? వారి స్వలాభం కోసమైతే ఉద్యోగాలు చేసుకొని బతికేయచ్చు, వ్యాపారాలు చేసుకొని బతికేయచ్చు, చేతి పని చేసుకొని బతికేయచ్చు. సంపాదించుకోవడానికి బోలెడు మార్గాలు లేవా? మరి ఇటువంటి నిందలు, అవమానాల మధ్యన, దెబ్బల మధ్యన, ప్రాణాపాయ పరిస్థితుల మధ్యన ప్రజలు దుమ్మిగా వచ్చి మీద పడుతున్నా కూడా వాటిని చాలా తృణప్రాయంగా తుడిచివేసుకొని మరలా దేవుని పనిలోనికి వెళుతున్నారు ఈ సేవకులు. దేని కొరకు చెప్పండి? ఎవరి కోసం? ఒక్కరైనా నశించిపోకూడదు. తెలియక వారు చేస్తున్నారు. వారు నరకంలోనికి వెళ్ళిపోతే ఇక అక్కడ వారికి అవకాశం అన్నది లేదు. వారికి అవకాశం అన్నది భూమి మీదే. వారు ఎంత తిరుగుబాటు చేసినా వారికి దేవుని ప్రేమను గురించి చెప్పాలి. సిలువ మరణం, యేసు ప్రభు వారి యొక్క ప్రాణ త్యాగాన్ని గురించి వారికి చెప్పాలి. వారు నిజదేవుణ్ణి తెలుసుకొని, నిజదేవుణ్ణి గుర్తించి, నిజదేవుణ్ణి ఎరిగిన వారై వారు రక్షించబడి నరకము నుండి తప్పించుకోవాలి. ఈ దృక్పథంతోనే, ఈ తపనతోనే, ఈ భారముతోనే దేవుని సేవకులు మరలా వారు దేవుని పనిలో ముందుకు వెళుతున్నారండి. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఈ భారాన్ని కలిగినటువంటి వాడే అరిస్తారుకు. హల్లెలూయా. ఎందుకు నేను ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, ఇందాక నేను పౌలు గారి శ్రమలు, అపాయాలు, ఆయన పడినటువంటి ఆ ఇబ్బందులన్నీ కూడా మనం అక్కడ చదివాం కదా. ముమ్మారు రాళ్లతో కొట్టబడ్డాడంట, బెత్తాలతో కొట్టబడ్డాడంట, కొరడాలతో కొట్టబడ్డాడంట. అయినా దేవుని పని ఆపలా వెళ్ళిపోయాడు ముందుకి. ఇప్పుడు అదే పరిస్థితుల్లో మనం ఎవరిని చూస్తున్నాం చెప్పండి? అరిస్తారుకును కూడా మనం చూస్తున్నాం. అతడు ఆగలేదు, దేవుని పనిలో ముందుకు వెళ్ళాడు అనడానికి ఇంకొక వాక్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. చూడండి, అపోస్తుల కార్యములోనే 20వ అధ్యాయం, మీరు 20వ అధ్యాయము 4వ వచనాన్ని మీరు గమనించండి. మరియు పురు కుమారుడును బెరయా పట్టణస్థుడునైన సోపోత్రును తెస్సలోనికీయులలో అరిస్తారుకును సెకెందును దెర్బే పట్టణస్థుడైన గాయును తిమోతియును ఆసియా దేశస్థులైన తూకీకు త్రోఫియా అతనితో కూడా వచ్చిరి. 5వ వచనం, వీరు ముందుగా వెళ్ళి త్రోయాలో మా కొరకు కనిపెట్టుకొని ఉండిరి. వీరు ముందుగా వెళ్ళి
త్రోయ అనేటువంటి ప్రాంతానికి వీరు ముందుగా వెళ్ళి మా కొరకు కనిపెట్టుకొని ఉండిరి. ఎవరి కొరకు? పౌలు గారి కొరకు. ఆసియాలో ఎఫెసీ పట్టణంలో పరిచర్య ముగించుకొని, తెస్సలోనికలో పరిచర్య ముగించుకొని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నాడు పౌలు గారు? త్రోయాకి వెళ్ళాలని ఆలోచన కలిగి ఉన్నాడు. దీన్ని గమనించినటువంటి ఆయనతో కూడా దేవుని పనిలో ఉన్న కొందరు సేవకులు, వారిలో ఒకడు ఎవరు చెప్పండి? అరిస్తారు. పౌలు గారి కంటే కూడా ముందుగా వెళ్ళిపోయి దేవుని పని కొరకై, పరిచర్య కొరకై ఏర్పాట్లన్నీ కూడా వారు సిద్ధపరుస్తూ ఉన్నారు. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దా. అంటే నింద, అవమానం, శ్రమలు, రాళ్ల దెబ్బలు దుమ్మిగా వచ్చి ప్రజలందరూ మీద పడితే చస్తామా బతుకుతామా అన్నది కూడా తెలియని పరిస్థితులు వారు ఎదుర్కొన్న ఆ పరిస్థితులు వారిని దేవుని పనిలో నిరుత్సాహపరచలా. చాలు బాబు, ఇంతవరకు చేశాం, ఇంకా చాలు అని వారు ఆగిపోలా. దేవుని కొరకు ఇంకా పరిగెడుతున్నారు. దేవుని కొరకు ఇంకా ప్రయాణం చేస్తూ ఉన్నారు. దేవుని పని కొరకు ఇంకా సాగి వెళుతూ ఉన్నారు. ఇంకా చెప్పాలి అంటే పౌలు గారి కంటే కూడా ఇంకా ముందుగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? పౌలు గారి కంటే ఇంకా ముందుగా. పౌలు గారు అంటున్నాడు, వారు ముందుగా వెళ్ళి మా కొరకు వాళ్ళు ఎదురు, దేవుని పని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. అరిస్తార్కు దేవుని పని చేయటం, దేవుని పనిని సిద్ధపరచటం, దేవుని పని కొరకు ఎదురు చూడటం. ఇక్కడ అంటే అందరు నేను చెప్పను కానీ కొందరు విషయంలోనండి చేస్తారు. కానీ కొందరికి ఎలా ఉంటుందంటే వెనకమాలుండి ఏమంటారు అని, ఎద్దుల్ని నాగలు దున్నేటప్పుడు వెనకమాల ఏం కర్ర అది? ముళ్ళకర్ర తీసుకుని వెనకమాలుండి కొంచెం అలా పొడుస్తా చో అంటే అప్పుడు అది సాగి వెళ్ళుద్ది. కొన్ని ఎద్దులు, అన్ని ఎద్దులు కాదు. దున్నేటప్పుడు పొలం కొన్ని ఎద్దులు చాలా హుషారుగా షార్పుగా ఉంటాయో ఉండవా? ఆ వ్యవసాయదారుడు రైతుకి ఆ ఎద్దులను చూస్తే చాలా ఉత్సాహం వస్తుంది దున్నేటప్పుడు. అంత షార్పుగా ఉంటాయి. కొన్ని కొంచెం మందగిళ్ళు ఉంటాయి. మందగిల్లే వాటికి ఏం చేస్తాడు ఆయన? ఆ కర్ర తీసుకొని, ముళ్ళకర్ర తీసుకొని వెనకమాల పొడుస్తూ చో అంటుంటాడు. అప్పుడు అది ఆ చురుకుకి కాస్త ముందుకి వేగంగా ప్రయాణం చేస్తుంది. సో అలా కాదు, అరిస్తారుకు పని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని పని కొరకు ఎప్పుడు అవకాశం వస్తుందా? ఎప్పుడు నేను ప్రార్థన చేయాలా? ఎప్పుడు అవకాశం వస్తుందా? దేవుని గురించి 2 మాటలు చెప్పాలి, సువార్తను ప్రకటించాలి. ఎప్పుడు అవకాశం వస్తుందా? పరిచర్య చేయాలి. ఎప్పుడు అవకాశం వస్తుందా? దేవుని సేవకునితో నేను ప్రయాణం చేయాలి. అవకాశము కొరకై అరిస్తారుకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? ఎదురు చూస్తూ ఉన్నాడు. ముందుగా వెళ్ళాడు, ఏర్పాట్లన్నీ చేశాడు, దైవజనుల కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. పౌలు గారు వస్తే ఇంక పరిచర్య స్టార్ట్ చేయొచ్చు అని. దేవుని పని కొరకు అరిస్తారుకు చాలా అడ్వాన్స్గా ముందున్నాడు. దేవుని పని కొరకు ఏం చేస్తూ ఉన్నాడు చెప్పండి? ఎదురు చూస్తూ ఉన్నాడు. మనం కూడా దేవుని పని కొరకు ఎదురు చూచే వారంగా. పాస్టర్ గారు ఒక మీటింగ్ ప్లాన్ చేస్తున్నాడు చర్చిలో అంటే తలబట్టుకోకూడదు. అబ్బా, పాస్టర్ గారికి ఇంకేం పని లేదురా బాబా, ఎప్పుడో ఏదో ఒకటి అంటాడు. ఆ మీటింగ్ కొరకు మనం ఎలా ఉండాలి చెప్పండి? ఎదురు చూడాలి. హల్లెలూయా, బిగ్గరగా చెప్దామా? హల్లెలూయా. ఎదురు చూడాలి, తపన పడాలి. కోరహ కుమారులు ఏమంటారంటే, మేము ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్ళేదేమో అంటే ఆ రోజు రాత్రి, రేపు ఆదివారం అనగా ఈరోజు శనివారం రాత్రి వరకు నిద్ర పట్టడంలా ఎప్పుడు తెల్లారుద్దా. ఎవరు ఎదురు చూస్తారు అట్లా? మీ ఎక్స్పీరియన్స్లో చెప్పగలరా? ఎప్పుడు తెల్లారుద్దా అని ఎవరు ఎదురు చూస్తారు ఎక్కువ? ఎవరైనా? కావలివారు, రైట్. ఇంకెవరైనా? కావలివాడు ఎదురు చూస్తాడు, ఎప్పుడు తెల్లారుద్దా అని, డ్యూటీ దిగచ్చని.
వెంటనే బల్బు వెలిగిందంటే పెళ్లి చేసుకునే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎదురు చూస్తారు. ఆ రాత్రి వాళ్ళకి నిద్ర పట్టదు. అవునా కాదా? అసలు ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు పెళ్ళి జరుగుద్దా? ఆడవాళ్ళు అయితే ఎప్పుడు తాళి కడతాడా, మగవాళ్ళు అయితే ఎప్పుడు తాళి కడదామా? ఆ రాత్రి అంతకి నిద్ర పట్టదు వాళ్ళకి. ఈ రోజుల్లో అంటే ఫోన్లు ఉన్నాయి కాబట్టి మెసేజ్లు, చాటింగ్లు, అవసరమైతే ఫోన్లు దుప్పట్లు ముసుగేసి ఇట్లాంటివి జరుగుతాయి. మరి పూర్వం రోజుల్లో ఉత్తరం రాసి అయితే 3 రోజులకు పోయేది. పెళ్ళికి ముందు అయితే పెళ్లి తర్వాత అందుకుంటారేమో. మరి అప్పుడు అవకాశం లేదు. ఇక ఆ రాత్రి అంతా ఇక రేపు పెళ్ళిని కూర్చున్న ఆలోచనే. పొద్దున్నే రెడీ చేస్తారు, పెళ్లి చీర కడతారు, పెళ్లి మండపానికి తీసుకెళ్తారు, ఆడ కూర్చోబెడతారు. అప్పుడు పెళ్లి కొడుకుని చూస్తాను. ఇక ఏ ఆలోచనలు, ఎప్పుడు తెల్లారుద్దా అని ఎదురు చూడటం. అలా కోరహ కుమారులు దేవుని మందిరం కొరకు ఎదురు చూశారంట. ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్ళాలా, ఎప్పుడు దేవుని మందిరంలో నేను మోకరించాలా, ఎప్పుడు నా దేవుని మందిరంలో చేతులు ఎత్తాలా, ఎప్పుడు నా దేవుని మందిరంలో నేను హృదయపూర్వకంగా నా బలమంతటితో స్వరమెత్తి నా ప్రభువును స్తుతించాలా, నా దేవుణ్ణి ఆరాధించాలా. సమాజముగా కూడి సంఘములో నా దేవుణ్ణి ఎప్పుడు నేను ఆరాధించాలి, ఎప్పుడు నేను సాక్ష్యం ఇవ్వాలి నా ప్రభు చేసిన మేలులో. సమాజము ఎదుట, సంఘము ఎదుట నేను ఎప్పుడు సాక్ష్యం ఇవ్వాలి, ఎప్పుడు నేను నా ప్రభు బలలో పాలు పంపులు పొందాలి అని ఎదురు చూస్తూ ఉన్నారంటండి. ఉందా మనకి అనుభవం? ఎప్పుడైనా అలా మన ప్రాణం తృష్ణగా ఉందా? ఆరాధన కొరకు, మీటింగ్ కొరకు, ఉపవాస ప్రార్థన కొరకు. మాస్టర్ గారండి, చర్చికి రావటమే గొప్ప, అంతవరకు మీరు ఎక్స్పెక్ట్ చేయండి, దానికి మించి ఇట్లాంటివి పెట్టారంటే పద్ధతిగా ఉండదంటారా? పద్ధతిగా ఉండదంటే నువ్వు ఇంకా ఎక్కడో అగాధంలో ఉన్నట్టే. స్తోత్రం చెప్పండి. ఆత్మీయ స్థితిలో దేవుని కొరకు మనం ఒక తృష్ణ మన హృదయాలు ఎప్పుడు కూడా రగలాలండి. హల్లెలూయా. దగ్గరగా చెప్పండి, హల్లెలూయా. ఎదురు చూస్తూ ఉన్నాడు పౌలు గారి యొక్క రాక కొరకై. అరిస్తారుకు ఎదురు చూస్తూ ఉన్నాడు, దేవుని పని కొరకు ఎదురు చూస్తున్నాడు, పరిచర్య కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజున మనం కూడా ఎదురు చూడాలి దేవుని పని కొరకు. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తానండి. కొలసీ పత్రిక 4వ అధ్యాయం చూడండి. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. బైబిల్ తెరిచి అందరూ కూడా ఈ మాటలు మీరు నోట్ చేసుకుని తర్వాత మరలా ఇంటి దగ్గర మీరు చదివి ధ్యానం చేయండి. పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నాతో కూడా చెరలో ఉన్న అరిస్తారుకును బర్నబాకు మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడ. ఏమని మాట్లాడుతున్నాడు? నాతో కూడా చెరలో ఉన్న అరిస్తారుకును బర్నబాకు సమీపజ్ఞతి అయిన మార్కును మీకు వందనములు చెప్పుచున్నారు. కొలసీ సంఘానికి పత్రిక రాస్తూ చివరిలో వారికి వందన సమర్పణ చేస్తూ, ఆ వందన సమర్పణలో తను ఎక్కడ ఉన్నాడో, తనతో ఎవరున్నారో దాన్ని వారికి చెప్తూ ఉన్నాడు. ఎక్కడున్నాడంట? చెరలో ఉన్నాడు. ఎవరు? పౌలు గారు. దేనికి చెరలో ఉన్నాడు? ఆయన సువార్త కొరకు చెరలో ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు, సంఖ్యలలో ఉన్నాడు, బంధకాలలో ఉన్నాడు. ఇప్పుడు ఆ పౌలు గారితో కూడా ఎవరున్నారంట? అరిస్తార్కు ఉన్నాడంట. ఒకసారి చప్పట్లు కొట్టండి కొంచెం గట్టిగా. ఒక్కొక్కటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అరిస్తార్కు శ్రేష్టమైన పాలకుడు, శ్రేష్టమైన పాలకుడు. పౌలు గారితో ఉన్నవాడు ఎవరితో ఉన్నాడు చెప్పండి?
పౌలు గారితో ఉన్నాడు. పౌలు గారు ఎలా సువార్త విషయంలో శ్రమ పడ్డాడో అరిస్తారుకు కూడా అలాగే శ్రమ పడ్డాడు. ఆ శ్రమలను బట్టి వెనుతీసిన వాడు కాదు, ఇంకా ముందుకు వెళ్ళినవాడు. ముందుకు వెళ్ళటమే కాదు, దేవుని పని కొరకు ఎదురు చూచినవాడు. దేవుని పని కొరకు ఎదురు చూడటమే కాదు, దేవుని పని కొరకు చెరసాలకు అప్పగించబడినవాడు. ఎక్కడ అప్పగించబడినవాడు చెప్పండి? చెరకు అప్పగించబడినవాడు, చెరసాలకు అప్పగించబడినవాడు, సంకెళ్లకు అప్పగించబడినవాడు, బంధకాలకు అప్పగించబడినవాడు, సంకెళ్ల మధ్యన ఉన్నవాడు ఎవరు? అరిస్తారు. పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నాడు ఏమని? నాతో కూడా చెరలో ఉన్న అరిస్తారు. అబ్బా, నిజంగా ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం. మనం ఒకవేళ చెరకు వెళ్ళకపోయినా కనీసం చెరలో ఉన్నటువంటి వారిని పరామర్శించిన ధన్యులమే. రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. అర్థమైందా మీకు ఈ మాట? ఎవరైనా ఒకవేళ దేవుని సేవకులు దేవుని పని నిమిత్తమై, సువార్త నిమిత్తమై సంఖ్యల మధ్యన ఉంటే, చెరసాలలో ఉంటే వారి మీద నిందలు వేయటం, వారిని విమర్శించటం ఆపి మన వంతుగా ఒకవేళ మనం ఏదైనా చేయగలిగితే వారిని పరామర్శించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఒకవేళ వెళ్ళి పరామర్శించే అవకాశము లేదా, కనీసం వారి కొరకు మన గృహాల్లో ప్రార్థన మనము చేయాలి. ఆనాటి కాలంలో కాదు, ఈనాటి కాలంలో కూడా సువార్త విషయమై సంఖ్యల మధ్యన చెరసాలలో బంధించబడుతున్న సేవకులు కొక్కొలలుగా ఉన్నారండి. బంధించబడటమే కాదు, రాళ్లతో కొట్టబడుతున్నటువంటి వారు, చంపబడుతున్నటువంటి వారు ఉన్నారు నేటి కాలంలో కూడా. అటువంటి వారిని బట్టి వారి కుటుంబాలు కొరకై, వారి ద్వారా జరుగుతున్న పరిచర్య కొరకై పరామర్శించే అవకాశం ఉంటే పరామర్శించాలి, లేదా కనీసం వారి కొరకు ప్రార్థన మనం ఒక దినాన ప్రభు అంటాడు, నేను చెరలో ఉండగా మీరు వచ్చి నన్ను పరామర్శించితిరి. అప్పుడు మనం అంటాం, ప్రభువా నీవెప్పుడు చెరలో ఉన్నావు, మేమెప్పుడు వచ్చి నిన్ను పరామర్శించామంటే, మిక్కిలి అలుపులైన ఈయన సహోదరులు సేవకుల్లో ఒకరు చెరసాల్లో ఉన్నప్పుడు నా కొరకు వారిని మీరు పరామర్శించారు. వారిని పరామర్శిస్తే మీరు నన్ను పరామర్శించినట్టే అని ప్రభు ఒక రోజున ఆయన మనలను ఘనపరుస్తాడు. హల్లెలూయా. ఇక నేనేం చెప్పదలిచానంటే, సంఖ్యలకు కూడా అరిస్తారుకు వెనుతీయలేదు. ఇంకా చెప్పాలంటే భయపడలేదు, దేవుని పనిని వదిలిపెట్టలేదు, ధైర్యంగా ముందుకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ధైర్యంగా ముందుకి వెళ్ళాడు. పేతురు గారు వెళ్ళారు చెరసాలకి, బైబిల్లో మనం చూస్తాం, అవునా కదా? పౌలు గారు వెళ్ళారు చెరసాలకి, దేని కొరకు? దేవుని యొక్క సువార్త పరిచర్య నిమిత్తమై. ఇప్పుడు ఆ గొప్ప అపోస్తుల వరుసలో, ఆ క్రమంలో ఒక సామాన్య వ్యక్తి దేవుని పనిలో ఉన్నటువంటి అరిస్తారుకు కూడా వారి యొక్క వరుసలో వారితో పాలువాడయ్యాడు. దానిని అరిస్తారుకు గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. అర్థమైంది ఈ మాట? చెరసాలలోనికి వెళ్ళటం అవమానంగా, నిందగా ఎంచుకోలే. గొప్ప దైవజుడు, అపోస్తులుడు పేతురు గారు చెరసాల్లో ఉన్నాడు దేవుని పని కొరకు. అది గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు ఆయన. మా గురువు గారు పౌలు గారు సువార్త నిమిత్తమై సంఖ్యల మధ్య ఉన్నాడు. దాన్ని బట్టి ఆయన ఎప్పుడు బాధపడలా, దాన్ని గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు. ఆ భాగ్యము దేవుడు ఈరోజు నాకు కూడా, చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. దేవుని కొరకు మనం ఎదుర్కొంటున్న శ్రమను బట్టి బాధపడకూడదు, కానీ అది భాగ్యంగా మనం ఎంచుకోవాలి. మత్తయి సువార్తలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. తొందరగా బైబిల్ తెరిచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి
హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. మీరు ధన్యులు. ఏమవ్వాలి ఇప్పుడు? సంతోషించండి, ఆనందించండి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగు వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను కూడా. ఇది మీ దగ్గర ప్రారంభించింది కాదు, మీతో ప్రారంభమైనది కాదు. ఇది మీకు ముందున్న సేవకులు, దైవజనులు, ప్రవక్తలు, మన పితరుల దగ్గరే ప్రారంభించబడింది. ఇది వారి ఎడల కూడా ప్రజలు ఇలాగే చేశారు. అదే కంటిన్యూ చేస్తూ మీ ఎడల కూడా వారు చేస్తారు. దీని విషయంలో మీరేం బాధపడవద్దు, బాధపడొద్దని ప్రభు అంటున్నాడు. మీరు సంతోషించండి, ఆనందించండి. ఎందుకని? పరలోకంలో మీ ఫలము అధికమైపోతుంది. ఏమవుతుంది చెప్పండి? 10 100కి వెళ్ళుద్ది, 100ది 1000కి వెళ్ళుద్ది, 1000ది 10,000కి వెళ్ళుద్ది, 10,000ది 1,00,000కి వెళుతుంది మన ప్రతిఫలం. పని చేస్తే జీతం, అవునా కాదా? పని చేయకుండా ఎవరైనా కూలిస్తారా చెప్పండి? అట్లా ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే నేను 10 పేర్లు ఇస్తాను అనేసి. పనులను తీసుకెళ్ళి పని చేయకుండా కూలి ఇస్తానంటే చెప్పు, 10 పేర్లు ఇస్తానంటున్నా. పొలంలో కానీ లేదా ఏదన్నా వ్యాపారంలో, షాపుల్లో కానీ, ఉద్యోగాల్లో, ఫ్యాక్టరీల్లో కానీ పని చేయకుండా ఎవరైనా ఇస్తారా జీతం? కూలిస్తారా? ఎవరుగా? ఇప్పుడు అలాగే పరలోకంలో మనకు ప్రతిఫలం కావాలంటే ఇక్కడ మనం దేవుని కొరకు ఏమవ్వాలి చెప్పండి? నిందించబడాలి, అవమానపరచబడాలి, హింసించబడాలి, దూషించబడాలి. వాటిని బట్టి మనం బాధ పడకూడదు. అరిస్తారుకు తను చెరలో ఉన్నప్పుడు బాధపడలా. ఇదిగో పౌలు గారు ఉన్నారు, అది ఆయన భాగ్యంగా ఎంచుకున్నాడు. పేతురు గారు ఉన్నారు, అది ఆయన భాగ్యంగా ఎంచుకున్నాడు. అది నాకు కూడా భాగ్యమే. దేనికి భాగ్యం అంటే పరలోకములో ఆ ప్రతిఫలం ఏమవుతుంది చెప్పండి? అది అధికమవుతుంది. ఇది అరిస్తారుకు యొక్క నిరీక్షణ. శ్రమలలో మన నిరీక్షణ కూడా అలాగా మారిపోవాలి. చివరిగా ఒక రిఫరెన్స్ చూపిస్తాను అరిస్తారుకును గురించి. చూడండి, ఫిలోమన్ రాసిన పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంటుంది కదా, 24వ వచనంలో ఒక మాట అంటాడు. 24వ వచనంలో లేదా 23 నుండి చదవండి. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదీ అయిన ఎపఫ్రా, నా జత పనివారైన మార్కు, అరిస్తారుకు, దేమా, లూకా వందనములు చెప్పుచున్నారు. ఫిలోమాను, ఇదిగో నా జత పనివారు ఎవరో తెలుసా? నాతో కూడా కలిసి దేవుని పనిలో నిలిచిన వారు ఎవరో తెలుసా? వారిలో ఎవరున్నారు? ఎపఫ్రా ఉన్నాడు, తర్వాత మార్కు ఉన్నాడు, ఆ తర్వాత అరిస్తారుకు ఉన్నాడు, దేమా ఉన్నాడు, లూకా ఉన్నాడు. వీళ్ళందరూ నీకు వందనాలు చెప్తున్నారయ్యా, వీళ్ళందరూ నీకు వందనాలు చెప్తున్నారు. వారి వరసలో ఎవరి పేరు చేర్చాడు అక్కడ? అరిస్తారుకు. పౌలు గారితో కూడా అరిస్తారుకు ఎవరంటే చెప్పండి? జత పనివాడు. అందరూ చెప్పండి, ఎవరు? జత పనివాడు. జత పనివాడు అంటే పౌలు గారితో సమానంగా దేవుని పనిలో నిలిచినవాడు, దేవుని పని చేసినవాడు, దేవుని పనిలో ప్రయాసపడినవాడు, దేవుని పనిలో పాటుపడినవాడు, దేవుని పని కొరకై చెరలోనికి వెళ్ళినవాడు, సంఖ్యల మధ్యకి వెళ్ళినవాడు, దేవుని పని కొరకై నిందించబడినవాడు అరిస్తారుకు. నా జత పనివాడయ్యా అరిస్తారుకు అని పౌలు గారు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. దేవునికి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. మాతో కూడా ఉండెను అన్న దగ్గర ప్రారంభించబడి అరిస్తారుకు ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాడు చెప్పండి? జత పనివాడు దగ్గరకు వచ్చేసాడు. అర్థమైందా మీకు? టోటలీ మాతో కూడా ఉండెను అన్న దగ్గర ప్రారంభించబడ్డాడు. ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు? జత పనివాడు దగ్గరికి రావటం తేలిగ్గా వచ్చేసాడా? అది అంత తేలిగ్గా వచ్చింది కాదు. ఎన్ని మెట్లు దాటాడు చెప్పండి? అర్తమాదేవి దగ్గర ఉన్నటువంటి ఎఫెసీ పట్టణంలో ప్రజలందరూ దుమ్మిగా వచ్చి అతని మీద పడ్డా
నాటకశాలలోనికి ఈడ్చుకొని పోయినా ఆ దెబ్బలు, ఆ బాధలు, నిందలు, అవమానాలన్నీ సహించి వెనుతీయక దేవుని పనిలో ముందుకు వెళ్ళాడు. దేవుని పని కొరకు ఎదురు చూచాడు. దేవుని పని కొరకు ఎదురు చూచాడు. దేవుని పనిలో చెరకు అప్పగించబడ్డాడు. చెరకు అప్పగించబడి చెరసాల సంఖ్యలకు కూడా భయపడలా. ఇవన్నీ దాడితే పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నా జత పనివాడు ఎవరు? అరిస్తార్కు. రెండు చేతులైతే స్తోత్రం చెల్లిద్దా. మారు మనసు పొంది బాప్టిజం పొంది రక్షించబడ్డ దగ్గర దేవునితో మన సహవాసం ప్రారంభించబడుతుంది. ఇది ఎక్కడికి వెళ్ళాలి? యేసయ్యతో జత పనివారం అన్న దాకా కూడా సాగి వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన జత పనివారమే కాదు, ఆయన వధువు సంఘముగా, వధువుగా ఆయనతో కూడా ఆయన సింహాసనంలో కూర్చుండే ఆ స్థాయికి మనం ఎదగాలి. జయించిన వాడు నాతో కూడా నా సింహాసనంలో నేను వారిని కూర్చుండనిచ్చిదని ప్రభు చెప్పాడు. అక్కడ దాకా మనం ఎదగాలి. అట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించునుగాక. అరిస్తారికి అనుభవాలను దేవుడు మనకిచ్చి దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూయండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడాను అటు ఇటు దిక్కులు చూడొద్దు, తిరిగే ప్రయత్నం కూడా చేయొద్దు. పరిశుద్ధ ఆత్మదేవుని యొక్క ప్రసన్నత, ఆయన ఆత్మ సంధ్యారం మన మధ్యన జరుగుతూ ఉంది. నీళ్లు కుమ్మరించినట్లుగా మన హృదయాలు కుమ్మరించి ప్రభువు దగ్గర మనం ప్రార్థన చేసుకునే సమయం. ఎవరో మిమ్మల్ని వెనక ఉండి పురికొల్పితే కాదు, మీకు మీరుగా ప్రార్థన చేసుకోవడానికి ఆ ఆతృత, ఆసక్తిని కనపరచాలి. మీ హృదయంలో దాన్ని దేవుడు చూడాలి. దానిని దేవుడు మీ అంతరంగంలో చూడాలి. నేను మోకరిల్లాలి, నా దేవుని పాదాలు పట్టుకోవాలి, నా దేవుని దగ్గర చేతులు ఎత్తాలి, నా హృదయాన్ని కుమ్మరించాలి, విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ నేను ప్రార్థన చేసుకోవాలి. అరిస్తారిక అనుభవాలు నేను కలిగి ఉండాలి. అరిస్తారుకు పౌలు గారు అంటున్నాడు, మాతో కూడా ఉన్నాడు. నీవెక్కడున్నావు? దేవునితో దేవుని సన్నిధిలో నిలుచున్నావా? ఎక్కడున్నావు? సువార్త పరిచర్యలో పౌలు గారితో సహా అరిస్తారుకు కూడా నిందించబడ్డాడు, అవమానపరచబడ్డాడు, దెబ్బలతో కొట్టబడ్డాడు. అయినా వెనుతిరగలేదు. దేవుని పని కొరకు పరిగెత్తాడు, పరిచర్య కొరకు పరిగెత్తాడు, ముందుగా ఉన్నాడు, దేవుని పని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈరోజు నీ ఆశ, నీ ఆకలి ఎలా ఉంది? పరిచర్య కొరకై ఎదురు చూడగలుగుతున్నావా? ఎదురు చూచే అనుభవం నీకుందా? ఒకసారి మనం పరీక్షించుకుందాం. ఎంత ప్రేమ కలిగిన దేవుడు! లోకములో ఎందరికో గనులైనటువంటి వారికి లేని భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. తన కౌగిల్లోనికి ఆయన మనల్ని తీసుకున్నాడు కదా. ఈరోజు ఆయన కొరకు మనం ఏం చేయగలుగుతున్నాం? ఏం చేయగలుగుతున్నాం? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా,
మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, నాకున్న వారందరూ నన్ను విడచిపోయినను, ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతుకలేనయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను నీవు విడువలేదయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను నీవు విడువలేదయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, నన్ను నీవు విడువలేదయ్యా. నా దేవా
గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. నా దేవా ఎప్పుడైనా నన్ను విడచితివా, 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 నన్ను నీవు విడువలేదయ్యా. నన్ను నీవు విడువలేదయ్యా. నన్ను నీవు విడువలేదయ్యా. నన్ను నీవు విడువలేదయ్యా. అందరం ఒకసారి చేతిలో ఆకాశము తట్టెత్తి అందరం చెప్దాం. ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ ఏకస్వరంతో ఎంత మంచి నీవెంత మంచి, చింతలన్నీ తీరేనయ్యా. ఎంత మంచి ఎంత మంచి దేవుడవేసయ్యా. ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ తండ్రి నాయనా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ పునరుద్ధానపు ఆరాధనలో నాయన ఇంతవరకు మీరు మాకు తోడై నడిపించారు. శ్రేష్టమైన వర్తమానాన్ని మీరు మాకు అందించారు. వర్తమానంలో ప్రతి మాట మా హృదయాలలో ముద్రించారు. అరిస్తారు కలిగినటువంటి అనుభవాలలో మమ్మల్ని స్థిరపరచండి. మరుగై ఉన్నప్పటికీ దైవజనుడైన పౌలు గారితో కలిసి మహిమ కలిగిన గొప్ప పరిచర్య చేశాడు నాయన. ఆ అనుభవాల్లో నాయన మమ్మల్ని మీరు స్థిరపరచి దీవించండి, కృప చూపండి. మందిరావరణంలో చేరిన ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాం. కృపలో నాయన భద్రపరిచి దీవించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చెప్దాం ఆమేన్. ఈ దినాన ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చిన ప్రతి మాటను బట్టి రెండు చేతులు ఎత్తేసరికి స్తోత్రాలు చెల్లిద్దాం.